Windows 7 build 7601 this copy of window is not genuine అని మీకు కనిపిస్తుందా మీ కంప్యూటర్లో? సో అలా గనుక ఉంటే ఈ వీడియో అయితే మీకోసమే ఫ్రెండ్స్. ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టి ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అదేవిధంగా ఫేస్బుక్లో ట్విట్టర్లో కూడా మీరు షేర్ చేస్తే చాలామంది కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇలాంటిది చాలా వరకు విండోస్ మీద రాదు. విండోస్ అంతా కూడా విండోస్ 7 అంతా కూడా బిల్డ్ ఇది మామూలుగా రిమూవ్ అయిపోయి ఇక్కడ ఓన్లీ బ్లాక్ మీద మనకు విండోస్ 7 బిల్డ్ 7601 దిస్ కాపీ విండోస్ నాట్ జెన్యూన్ అని మీకు డిస్ప్లే అవుతుంటుంది. సో డోంట్ వరీ, ఇది చాలా సింపుల్ అండి, రిమూవ్ చేసుకోవచ్చు అని కూడా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇదిగో ఇది స్టార్ట్ మెనూ క్లిక్ చేసి మనకి ఇక్కడ చూడండి సిఎండి అనే ఒక కమాండ్ ఉంటుంది. దీని మీద మనము డైరెక్ట్గా క్లిక్ చేసామంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా డిస్ప్లే అయిందంటే యూజర్స్ ఎంఐపిసి అనే జస్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. బట్ ఈ విధంగా మనకు రాకూడదు. సో మనకి ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేసి ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసి సిఎండి అని టైప్ చేసి నేను ఇక్కడ దీని మీదకి మౌస్ కర్సర్ తీసుకెళ్ళి దీని మీద రైట్ క్లిక్ ఇస్తాను. రైట్ క్లిక్ ఇవ్వగానే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, సో ఈ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ నేమ్ అనేసి ఇక్కడ ఒక టాప్అప్ మెనూ ఒక ఏది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ అని టైప్ చేసేయండి. ఎస్ అని టైప్ చేయడం చూడు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ చూడు సిస్టమ్ 32 అని ఖచ్చితంగా మనకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా అవితేనే మనకు ఇది మనకు వర్క్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తారంటే విండోస్ సిస్టమ్ 32 ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్ అన్ని స్మాల్ అని టైప్ చేస్తాను లేదా క్యాపిటల్ అని టైప్ చేయొచ్చు, మీ ఇష్టం అండి. సో నేను అన్ని క్యాపిటల్ మీద టైప్ చేస్తున్నాను. SLMGR బాగా నేను ఎలా టైప్ చేశానో అదే విధంగా మీరు కూడా టైప్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే రాంగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో మళ్ళీ చెప్తాను చూడండి, క్యాపిటల్ S క్యాపిటల్ M క్యాపిటల్ S క్యాపిటల్ L క్యాపిటల్ M క్యాపిటల్ G క్యాపిటల్ R అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ ఇచ్చి ఒక ఐఫోన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా ఐఫోన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ టైప్ చేయండి దాని పక్కనే REARM అని టైప్ చేసి మన కీబోర్డ్లో ఉన్నటువంటి ఎంటర్ బటన్ మీరు ప్రెస్ చేయండి. ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. వెయిట్ అండి. ఎస్, ఇక్కడ చూడండి కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ రీస్టార్ట్ ద సిస్టమ్ ఆఫ్ ద ఫర్ ద చేంజెస్ టు టేక్ ఎఫెక్ట్ అని వచ్చింది. సో ఓకే మీద క్లిక్ చేశాను. ఇది ఏం చెప్తుందంటే మీ కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ మీరు రీస్టార్ట్ చేసుకోండి అని చెప్తుంది. సో నేను ఇక ఇంటూ మీద ఉంది కదా, క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇంకా అయిపోయింది. సో నేను షట్ డౌన్ చేసి ఇక్కడ షట్ డౌన్ మీద ఇక్కడ లాస్ట్ ఒక ఐఫోన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి స్లీప్ రీస్టార్ట్ లాగ్ ఆఫ్ స్విచ్ యూజర్ ఉంది కదా. సో ఇందాక చెప్పినట్టు రీస్టార్ట్ చేయమని చెప్పారు. సో నేను రీస్టార్ట్ చేస్తాను. రీస్టార్ట్ చేయగానే నాకు ఇక్కడ ఉన్నటువంటి విండోస్ 7 బిల్డ్ 7601 దిస్ కాపీ ఆఫ్ విండో ఈజ్ నాట్ జెన్యూన్ అనేది కదా, ఇది ఇక్కడ రాదు అన్నట్టు ఇంకా. ఓకేనా? సో నేను ఇప్పుడు రీస్టార్ట్ చేస్తే అది వెళ్ళిపోతుంది. బట్ రీస్టార్ట్ చేయగానే మీకు చూపించడానికి కూడా నాకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది వర్క్ అవ్వదు అన్నట్టు. సో ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడమే కాక వీడియోకి లైక్ కొట్టి ఆ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.